సినిమా ఇండస్ట్రీ అనేది ప్రధాన పాత్ర ఉండాలి. అక్కడ మావిగన్నన్నా పలగట్ల, ఆ. 3 రాజధానులన్నా పలగట్ల. ఏంటి అసలు? అది మూడో పాత్ర అనుకోవాలి. బట్ కల్వకుంట్ల కుటుంబం ఎంత ద్రోహం చేసింది తెలుగు జాతికి, అక్కడ ఆంధ్రప్రదేశ్ వైఎస్ కుటుంబం ఎంత ద్రోహం చేసింది జగన్ అనేవాడు. తెలుగు హైదరాబాద్లో ఫిలిం నగర్ కూడా తెలుగు జాతికి అంతే ద్రోహం చేసింది. వీళ్ళు ద్రోహులే, పెద్ద ద్రోహులు, దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళకి అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం, సిగ్గు విచారం ఏమీ లేదు సినిమా ఇండస్ట్రీకి. అంత నికృష్టులు వాళ్ళు. వాళ్ళకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. వానపాముల కంటే హీనం వాళ్ళు, బానిసల కంటే హీనం. ఎవడ అధికారం ఉంటే వాళ్ళు పెడతారు, ఎవడ అధికారం ఉంటే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెడతారు. అధికారం పోగానే మళ్ళీ మామూలు వాళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం, ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళలో ఏమాత్రం తూ అని ముఖాన్ని చూసినా కూడా తులసిపోయే రకం వాళ్ళు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోవడం, లేదంటే బిజినెస్ దెబ్బతింటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేనాడికే వ్యాపారం కోసం ఇది చేసేవాడు. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్, వ్యాపారస్తుడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు. అట్లా అంటే దాని అర్థం ఏంటంటే మరీ గౌరవం లేకుండా బతుకుతాడని కాదు. అందరికీ తలం చేసి మనకెందుకులే, మన రూపాయి సాయంత్రానికి గల్లాపేటలో రూపాయి ఉంటే చాలు, ఎవడు తిడితే తిట్టాడు, ఆడు పాపాన్ని పోతాడు, పొగిడేద్దాం, పొగిడితే పావన పనులే ఉంటాయి అనే ఒక భావజాలం తప్పించి ఒక రేరుగా పుడతారండి. ఒక ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఆత్మగౌరవం, ఆ తరం వేరండి, పాత తరం.